శ్రీకాకుళ సాయుధ పోరాట యోధురాలు పోతనపల్లి జయక్క 6వ వర్ధంతి సందర్భంగా నిర్వహించనున్న స్మారక సభను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ శ్రీకాకుళం జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనంలో ఈ సభను నిర్వహించనున్నట్లు జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్ తెలిపారు. శ్రీకాకుళ పోరాటానికి ప్రాణత్యాగం చేసిన తొలి తరం మహిళా విప్లవకారిణిగా జయక్క ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆమె త్యాగ స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకమని చెప్పారు. ఈరోజు నుండి రేపు 24వ తేదీన ఈ నెల 24వ తేదీన జరుగు జయమ్మ వర్ధంతి సభని విజయవంతం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తి మేరకు మీరంతా వస్తారని ఆశిస్తున్నాం. మిత్రులారా, కామ్రేడ్ జయక్క 6వ వర్ధంతి సభ ఈ నెల 24వ తేదీన బొడ్డపాడులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ జరుగుతూ ఉంది. కామ్రేడ్ జయక్క మహోత్తర శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో ఆమె బాల్యం నుండి ఆమె వృద్ధాప్యం వరకు 6 దశాబ్దాల అవిరామంగా భారత విప్లవోద్యమం కొరకు పనిచేసిన ధీర మహిళ. కామ్రేడ్ జయక్కను స్మరించుకోవడం అంటే భారత విప్లవోద్యమాన్ని స్మరించుకోవడమే. కామ్రేడ్ జయక్కను స్మరించుకోవడం అంటే నక్సల్బరీ శ్రీకాకుళం గోదావరి లోయ దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఇవాళ అనన్య త్యాగాలతో కూడిన భారత విప్లవోద్యమాన్ని నెమరవేసుకోవడం. కామ్రేడ్ జయక్క బాల్యంలో విప్లవోద్యమానికి అంకితమై అంచెలంచెలుగా విప్లవోద్యమంలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా సిపిఐఎంఎల్ పార్టీకి జిల్లా కార్యదర్శిగా తను 6 దశాబ్దాల విప్లవోద్యమానికి అంకితమై పనిచేశారు. ఈ నేపథ్యంలోనే భారత విప్లవోద్యమం ఎదుర్కొంటున్న సమస్యలు, అంతేకాదు ఇవాళ ఫాసిజం ఏదైతే ప్రమాదకరంగా దేశంలో ఉందో, ఇవాళ కాగర్ పేరుతో ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న నేలలో ఉన్న ఖనిజ సంపదను బహుళ జాతి కంపెనీలకు అప్పగించడానికి ఇవాళ జరుగుతున్నటువంటి కగారు యుద్ధం, ఇట్లా అనేక పొలిటికల్ అంశాలని కూడా ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్మారక ఉపన్యాసం ఉంటుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోళ ఈశ్వరరావు గారు ప్రధాన వక్తగా హాజరవుతున్నారు. ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడు ఎం లక్ష్మి గారు హాజరవుతున్నారు. అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడు సన్నశెట్టి రాజశేఖర్ గారు హాజరవుతున్నారు. ఈ సభకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ తాండ్ర ప్రకాష్ గారు అధ్యక్షత వహిస్తున్నారు. ఈ సభను ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విప్లవ శ్రేణులు, విప్లవ అభిమానులు అందరూ జయప్రదం చేయాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ శ్రీకాకుళం జిల్లా కమిటీ పిలుపునిస్తుంది.